Hi everyone, myself Mukesh Vidya from Space Engineering Academy. So in this video, I am going to reveal about the Bell recruitment. ఎవరైతే ఇంజనీరింగ్ పర్సూ చేస్తున్నారో, ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో అందరికీ, ఫ్రెషర్స్ అందరికీ కూడా ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కంప్లీట్గా మాట్లాడదాం. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఫ్రమ్ ఇన్నోవేషన్ టు అన్ యాక్షన్. జాయిన్ ద బెల్ అండ్ ఇంపార్ట్ ద నేషన్. అండ్ మన ఇండియన్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద రత్నాస్, వన్ ఆఫ్ ద నవరత్న కంపెనీ, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో గ్రోత్ కనబడుతుంది. ఇలా స్టెప్స్ కానీ, మూమెంట్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ అన్నీ కూడా బెల్ని అడ్వాన్స్లో తీసుకోవడానికి పాసిబిలిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఫ్యూచర్లో మనం సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నిటి కూడా ఇంటర్లింక్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 350 పోస్టులకు అయితే వేకెన్సీ ఇచ్చారు. ముఖ్యంగా ఈసీఈ మెకానికల్ వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. ఓకేనా? సో విల్ గో ఇన్ టు ద వీడియో, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో లాస్ట్ మినిట్ వరకు అయితే వీడియోని చూడండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో, రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇఫ్ నాట్ యూ సబ్స్క్రైబ్డ్. ఓకే, రైట్. సో ఇంకా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఎ సెడ్, మనకు ఓవరాల్గా ఒక 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 200 వేకెన్సీస్ ఫర్ ద ఎలక్ట్రానిక్ ఆస్పిరెంట్స్ అండ్ 150 వేకెన్సీస్ ఫర్ ద మెకానికల్ ఆస్పిరెంట్స్. ఈ రెండు కూడా ఇంజనీరింగ్ 2 గ్రేడ్లో ఉంటాయి. మనము వీటి బేసిక్ పే కనుక చూసుకుంటే 40,000 to 1,40,000 మధ్యలో ఉంది. సిటీసీ కనుక అప్రాక్సిమేట్ చేసుకుంటే 13 lakh సిటీసీ పర్ అన్ ఎంప్లాయీ మనం చూడొచ్చు. ఇక్కడ జనరల్ క్యాండిడేట్కి అయితే 25 years ఏజ్ లిమిట్గా పెట్టారు. బట్ ఓబీసీ కానివ్వండి, 25 దాటిన వాళ్ళు కూడా, ఫ్రెషర్గా ఉండి 25 దాటిపోయిన వాళ్ళు కూడా మీరందరూ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓబీసీకి రిలాక్సేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీకి ఇట్లా అందరికీ కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి. అది కూడా చెప్తాను, జాగ్రత్త వినండి. సో అలయన్సెస్ బెనిఫిట్స్ అయితే ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ పిఎస్సీ, ఎవ్రీ నవరత్న కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఇది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాన్ని వస్తే, అయితే ఎలక్ట్రానిక్స్ బేక్ చేసుకున్న 200 పోస్టులకి ఖచ్చితంగా ఆయన బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో ఉండాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే మెకానికల్ సంబంధించిన 150 పోస్టులను అప్లై చేసుకోవాలనుకుంటే ఆయన బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఇన్ మెకానికల్ చేసి ఉండాలి. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్ బేస్ చేసుకొని కనుక మనం పోస్టులను చూస్తే, అన్రిజర్వ్డ్ 143 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 35 ఉన్నాయి, ఓబీసీ 94 ఉన్నాయి, ఎస్సీ 52, ఎస్టీ 26, ఓవరాల్గా 350 వేకెన్సీ ఉన్నాయి. నువ్వు జనరల్లో కొడతావా, కమ్యూనిటీ బేస్లో కొడతావా, అది నీ ఇష్టం. కానీ ట్రై టు ప్రిపేర్. ఏ గేట్ అడగట్లేదు, గేట్ స్కోర్ మ్యాండేటరీ కాదు. వీళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్ బాగా రాసి జాబ్ కొట్టవచ్చు. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఈవెన్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై దిస్ నోటిఫికేషన్. కాబట్టి జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. రైట్, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ప్రొబేషన్ ఇంజనీర్ ఏదైతే పోస్ట్ ఉందో, ప్రొబేషనరీ ఇంజనీర్గా పోస్ట్కున్న ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ సంబంధించిన దానికి ఇక్కడ ఏదైతే ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇంజనీరింగ్ ఏదైతే అనుకుంటున్నామో, మరి మెకానికల్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి. ఓకే, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్, ఈ బ్రాంచెస్ వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ ఉంటారని చెప్తున్నారు. మెకానికల్ డిసిప్లిన్స్ కూడా యాక్సెప్టెన్స్ అయితే ఉంటుంది. ఎవరున్నా కానీ ఫస్ట్ క్లాస్ అయితే ఉండి తీరాలి ఖచ్చితంగా. ఓకే, రైట్. ఇంకా ఏజ్ విషయానికి ఇక్కడ క్లియర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అవసరమైనప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై, సిబిటీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ కానీ వెళ్ళాల్సి వస్తే అప్పుడు మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఫర్దర్గా వెళ్దాం. ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత ఉంది చెప్పాను, ఏజ్ లిమిట్ 25 years అని చెప్పాను. ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, అట్లాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అయితే 10 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి కావాలనుకుంటే కమ్యూనిటీ బేస్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. 350 పోస్టులు ఉన్నాయి. వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ, గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనుకోవచ్చు మనం. 200 ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, అట్లాగే 150 మెకానికల్ వాళ్ళకి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. లక్కీలీ హైదరాబాద్లో ఉంది, మనకు లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, అండ్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే చూసుకోవచ్చు. బట్ లొకేషన్ ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. 31st January 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ నోటిఫికేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. గేట్ కూడా మ్యాండేటరీ కాదు, వితౌట్ గేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా, ఫైనల్ సెమిస్టర్, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఆస్పిరెంట్ అయితే మాత్రం అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎగ్జెంప్టెడ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా ఫీ నుంచి ఎగ్జెంప్టెడ్ అయ్యారు. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ జీఎస్టీ 1180 రూపీస్ కట్టుకోవాల్సి వస్తుంది అప్లికేషన్ ఫీజు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ యాజ్ ఎ జస్ట్ నౌ టోల్ యూ సిబిటీ ఎగ్జామ్ ఉండబోతుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అయితే మీరు ఇక్కడ 5 సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు సెంటర్స్ పెట్టుకునేటప్పుడు. ఈ సిబిటీ కానివ్వండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మినిమం 35% రావాలి ఓవరాల్ మార్కులు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మినిమం 30% రావాలి. ఈ సిబిటీ ఎగ్జామ్ అయ్యాక మనకి 1:5 రేషియోలో ఇంటర్వ్యూ కాల్ చేస్తామనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా మెయిల్ ద్వారానే వస్తుంది, ఇంకా అదర్ సోర్సెస్ మాత్రం నమ్మకూడదు అని చెప్తున్నారు అనమాట. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది సార్? డెఫినెట్లీ ఎగ్జామ్ అనేది మంత్ ఆఫ్ మార్చ్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. అందరూ ఎలిజిబులే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే 5 సెంటర్స్ మనం పెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో 120 మినిట్స్లో 2 అవర్స్ మన టైం ఇస్తారు. 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 125 క్వశ్చన్లో 100 మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. కోర్ మన నాన్ కోర్ కాదు, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా. 25 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎస్ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ హియర్. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ అయితే 1 మార్క్, రాంగ్ ఆన్సర్ అయితే 1/4 డిడక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ మన ఇంజనీరింగ్ సిలబస్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం అకాడమీలో చదువుకున్న కోర్ సిలబస్ బేస్ చేసుకుని కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. మిగతా జనరల్ యాప్టిట్యూడ్ అండ్ అనలిటికల్ అయితే అది కామన్ సిలబస్ ఎవరికైనా. ఎట్లా అప్లై చేసుకోవాలి? ఎస్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకే మోడ్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు తీసుకోవట్లేదు, హార్డ్ కాపీస్ కూడా తీసుకోవట్లేదు. ఆన్లైన్ వెబ్సైట్లోకి అప్లై చేసుకోవాలి. వీళ్ళు అది క్లియర్గా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు. ఈ పీడిఎఫ్లో ఉంది, అది మీకు చూపిస్తాను నేను. ఇది పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నేను, అక్కడ వెళ్ళి మీరు చేసుకోవచ్చు. స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ మన డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఓకే రైట్. ఎస్ షార్ట్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇంతకుముందు చెప్పాను కదా, 35% ఫర్ ద ఓబీసీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 30% పే చేసుకొని సిబిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత దాని తర్వాత 1:5 రేషియోలో వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. సిబిటీ వెయిటేజ్ 85% వెయిటేజ్ ఉంటుంది, 85 మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూకి 15 మార్క్స్ ఇస్తారు. ఓవరాల్గా 100 మార్క్స్కి ఉన్న సెలెక్షన్ ఇది. ఎస్ ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవాలి. సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంది, ఖచ్చితంగా 6 మంత్స్ ట్రైనింగ్లో వెళ్ళాలి. 2 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంది సర్వీస్ది. 2 ఇయర్స్ లోపు కనుక మీరు బ్రేక్ చేయాలనుకుంటే బాండ్ని మీరు 2 lakh రూపీస్ పే చేసి బ్రేక్ చేసుకొని బయటకు రావచ్చు. ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి మీరు అప్లై చేసే ముందు. ఓకే ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. డేట్స్ విషయం మాట్లాడుకుంటే 10th జనవరికి ఆల్రెడీ ఓపెన్ అయింది విండో మీరు అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ 31st జనవరి వరకు అయితే అవకాశం అయితే ఉంది. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ మినిట్ వరకు. డోంట్ గెట్ ఇన్ ద రష్ ఆఫ్ ద లాస్ట్ మినిట్, అది కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. సో చూసుకో ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అప్లై చేయాలి ఏందని క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్లోకి అప్లై చేసుకోవచ్చు, క్లియర్గా ఉంది ఇక్కడ, స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఒకసారి ఇవి సెంటర్స్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ లాంటివి, విశాఖపట్నం కూడా ఉంది, చాలా సెంటర్స్ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా కొన్ని సెంటర్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి సెంటర్స్ అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం డౌట్లు ఉంటే మీలో కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బెల్ రిక్రూట్మెంట్ probationary engineer in electronics and mechanical. Overall 350 vacancies. Electronics వాళ్ళకి 200, mechanical వాళ్ళకి 100. 13 lakh of CTC. So very good package for all the freshers. Freshers అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు యూస్ఫుల్ అయితే మీరు యూజ్ చేసుకోవడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా యూస్ఫుల్ అని అనిపిస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.